ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రధాన ప్రతిపక్షానికి చెందిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సభకు ప్రతిపక్ష నాయకునిగా ప్రజల తరఫున తన బాధ్యతలు నిర్వర్తించడంలో భాగంగా కొన్ని వివరాల్ని మీడియా ద్వారా సభలోనూ ప్రస్తావించినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిని ఏమీ తెలియని వాడిగా సంబోధించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకే అవగాహన లేదు అనేటట్టు మాట్లాడటం, ఇతరత్ర విషయాలు ప్రస్తావన చేయడానికి వీల్లేనటువంటి విషయాలు ప్రస్తావన చేస్తూ ఉండడం నిన్న మాట్లాడిన విషయాలు ఈవేళ పత్రికలో చూడడం జరిగింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షానికి బడ్జెట్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్లో ప్రజల తరపున ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలు వచ్చి నేరుగా ప్రభుత్వాన్ని అడగరు. ఈ వ్యవస్థలో ప్రజల తరపున ప్రశ్నించాల్సింది ప్రాథమికమైన బాధ్యత ప్రధాన ప్రతిపక్షానికి ఉంటుంది. ఆ బాధ్యత నెరవేర్చే ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన మాటలు ఏమిటి మీకు అర్థం కాని ఉన్నాయి, ఏమిటి బడ్జెట్కి సంబంధం లేని విషయాలు ఉన్నాయో మాకు అర్థం కావడం లేదు. బడ్జెట్ అంటే ఒక సంవత్సర కాలానికి ఒక రాష్ట్రానికి సమకూరినటువంటి ఆదాయం, ఆ రాష్ట్రంలో ఖర్చు చేయాల్సినటువంటి తీరుని స్పష్టం చేసేది బడ్జెట్. సింపుల్గా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటిది, ఈ రాష్ట్రంలో ప్రధానంగా మీరు అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ముఖ్యమైన అంశాలు, రాష్ట్రంలో కష్టాల్లో ఉండేటువంటి రైతాంగానికి మేము అధికారంలోకి వస్తే కష్టాల్లో ఉన్న రైతాంగానికి ఇన్సెంటివ్గా వ్యవసాయం కోసం తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని ఒక మాట ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉండే స్వయం శక్తి సంఘాలకు సంబంధించి వారు ఇప్పటి వరకు బ్యాంకుల్లో పొందినటువంటి రుణాల్ని పూర్తిగా మేమే చెల్లిస్తాం, మాఫీ చేస్తామనే మాట చెప్పడం జరిగింది. అలాగే ఇతరత్ర వాగ్దానాలు, ఒక 6-7 వాగ్దానాలు చేయడం జరిగింది. మీరు చెప్పిన మేరకు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. మీరు చేసినటువంటి వాగ్దానాలని అమలు చేయడానికి సరిపడే బడ్జెట్ని మీరు పెట్టలేదనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇదేంటి, దీనికి పెద్ద విచక్షణ జ్ఞానం ఏం కావాలి, అనుభవం ఏం కావాలి? మేము అనుకుంటున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. లాస్ట్ టైం బడ్జెట్లో కూడా, లాస్ట్ టైం ఓపెనింగ్ సెషన్ జరిగినప్పుడు, గవర్నర్స్ అడ్రస్ జరిగినప్పుడు ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా నిలదీసినటువంటి సందర్భాలు, వచ్చిన సందర్భాల్లో కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అపోజిషన్ లీడర్ అడిగినటువంటి మాటలకు జవాబు చెప్పుకోలేక, జవాబు తన వద్ద లేక తేలిపోయినటువంటి సభానాయకుడు నీకేమీ తెలియదు అనేటువంటి మాటతో తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడని మేము అర్థం చేసుకున్నాం. మళ్ళీ ఇదే సందర్భంలో కూడా జవాబు చెప్పడానికి అవకాశం లేని ప్రతి సందర్భాన్ని కొత్త వాళ్ళని, వీరికి జ్ఞానం లేదని, బడ్జెట్ అంటే తెలియదని మాటలతో తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప దీంట్లో విజ్ఞత లేదని, ఇది పాలకపక్షానికి చెందినటువంటి నాయకునిగా, సభానాయకునిగా, ముఖ్యమంత్రిగా చెప్పాల్సినటువంటి జవాబు ఇది కాదని ఈ సందర్భంగా మనవి చేస్తున్న రాష్ట్రంలో పౌరులు అధికారంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మిమ్మల్ని నుంచి ఇట్లాంటి మాటలు
కోరుకోవడం లేదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు ఎన్నికలైన ఈ 3 నెలల్లో కూడా స్పష్టంగా రైతులకు సంబంధించిన రుణాల గురించి అటొక మాట ఇటొక మాట మీరొక మాట్లాడుతున్నారు, మంత్రులకు మాట్లాడుతున్నారు, శాసనసభ్యులకు మాట్లాడుతున్నారు, మీ పార్టీకి చెందిన క్రియాశీలకమైన కార్యకర్తలు ఒకటి చెప్తూ ఉన్నారు. గందరగోళంలో ఉండేటువంటి రైతులు, పౌరులు బడ్జెట్లోనైనా దీనికి స్పష్టత వస్తుందని, దీనికి అలికేషన్ ఉంటుందని వాళ్ళు భావించి అడిగితే, వారి తరపున ప్రధాన ప్రతిపక్ష నాయకులు అడిగితే దానికి జవాబు చెప్పలేని, మీ దగ్గర జవాబు లేదని, తెలియదని చెప్పడం సరైన సమాధానం అని మీరు అనుకుంటున్నారా? ఇది రాష్ట్రంలో ఉండే పౌరులు హర్షిస్తారనుకుంటున్నారా? పాలకపక్షం నుంచి ఇలాంటి మాటలు కాదు పౌరులు ఆశించేది. క్లారిటీతో పౌరులకు సంబంధించినటువంటి డౌట్స్ ని క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నేర్చుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఒక ప్రధానమైన ప్రతిపక్షానికి చెందినటువంటి వ్యక్తి, అతను సర్వ మేధావి అయి ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆ రాజకీయ పార్టీ తరపున ఆ పార్టీలో పనిచేస్తున్న అందరి అభిప్రాయాల్ని, అందరి ఆలోచనల్ని క్రోడీకరించి ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా ప్రజలకు మీరు క్లారిఫై చేయాల్సినటువంటి అంశాలని మీరు క్లారిఫై చేసుకోలే తప్ప, తెలియదని చెప్పడం ద్వారా తప్పించుకునేటువంటి ఎత్తుగడిని మీరు అమలు చేస్తున్నారు. ఫ్యూచర్లో కూడా ఇది మంచిది కాదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కేసులకు సంబంధించి, ఇతర విషయాలకు సంబంధించి పదే పదే మీరు ప్రస్తావన చేస్తూ ఉన్నారు. కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయినాయి, విచారణ జరుగుతూ ఉంది, దానికి సంబంధించినటువంటి తీర్పులు వస్తాయి. ఇది ఎవరు దాచిపెట్టేది కాదు. అల్టిమేట్గా దానికి సంబంధించినటువంటి విషయాల్ని మీరు ప్రస్తావించడం ద్వారా అసలు విషయాన్ని మీరు వెనక్కి వెళ్ళిపోయే కార్యక్రమం, అసలు విషయాన్ని మరుగున పెట్టే కార్యక్రమం పదే పదే చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని ఈ సందర్భం మనవి చేస్తున్నాం. ఇక నిన్న బడ్జెట్ వైఎస్ఆర్సీపీ పార్టీ అభిప్రాయం ప్రకారం ఇది ఏ లక్ష్యాల్ని చేరుకోవడానికి చేసే ప్రయత్నంగా అనిపించలేదు. దానికి ప్రధాన కారణం రాష్ట్రం నుంచి వనగూరినటువంటి పన్ను ఆదాయం ఓకే, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పన్నేతర ఆదాయం 9,000 కోట్లు ఉంది, మాకేం అభ్యంతరం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే వాటా 16,000 కోట్లు ఉంది, మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు ఏదైతే గ్రాంటినైడ్ కింద 28,000 కోట్ల రూపాయలు వస్తుందని ఒక ముద్ద ఫిగర్ చూపించి అంకిలిగారిడిని మీరు తయారు చేశారో, ఇది పూర్తిగా వాస్తవానికి దూరంగా ఉన్నటువంటిది. ఎందుచేతనంటే ఈ గ్రాంటినైడ్కి సంబంధించి కేంద్ర బడ్జెట్ మొన్నే పాస్ అయింది. అందులో దీని ప్రస్తావన ఉందా? లేదు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇంత పెద్ద మొత్తం గ్రాంటినైడ్ కింద గడిచిన సంవత్సరాలు ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్కి కానీ, ఈ దేశంలో ఉండేటువంటి ఇతర రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలైనటువంటి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం కానీ వచ్చిందా? ఏ ప్రాతిపదికన ఈ ఫిగర్ మీరు చూపించారు? అందుచేతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది, ఈ ఫిగర్స్ ద్వారా మీకు అనుకూలినటువంటి ఆదాయం వివిధ పద్దులకు మీరు కేటాయించినప్పుడు ఆ పద్దులేవి అమలు జరిగేటువంటివి కాదు అన్నది స్పష్టమైందని సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ గ్రాంటినైడ్ మీకు రాదు, దాని ద్వారా మీరు పద్దులు కేటాయించినటువంటి వనరులు మీకు సమకూరు, దాని ద్వారా మీరు ఈ చూపించినటువంటి అంకెలు కూడా చేరన్నటువంటి విషయం స్పష్టమైందని సందర్భం మనం చేస్తున్నాను. ఎక్కడైనా ఒక ఆధారం ఉండాలి. బడ్జెట్లో ప్రవేశపెట్టడం అంటే ఇది బయట విలేకరుల సమావేశంలో చెప్పేటువంటి మాటలు కాదు. ఇది మీకు వనగూరే ఆదాయం ఏ విధంగా వనగూరుతుంది అన్నటువంటి చూపించాలి. ఒక ముద్ద ఫిగర్ వేసి గ్రాంటినైడ్ కింద వస్తుందని మీరు చెప్తారు. ప్రణాళిక వ్యయాన్ని అంత తగ్గించి ఏ కేంద్ర ప్రభుత్వం అయినా గ్రాంటినైడ్ ఇచ్చిందా ఇంత పెద్ద మొత్తం? ఎప్పుడైనా గ్రాంటినైడ్ వచ్చేది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎసెట్ క్రియేట్ చేయడానికి కోసం ప్రణాళిక వ్యయం పెంచినాడు ప్రోత్సహించే ఇన్సెంటివ్స్ కింద వస్తున్నాయి. అట్లాంటివి కూడా ఇంత పెద్ద మొత్తం ఏనాడు ఈ రాష్ట్రానికి రాలేదు, దేశంలో పెద్ద రాష్ట్రాలైన పెద్ద రాష్ట్రాలకు కూడా రాలేదు. ఇది పూర్తిగా మోసగించే చర్య అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది ప్రశ్నిస్తే మీకు ప్రశ్నించినటువంటి వాళ్ళందరూ అమాయకంగా కనిపిస్తున్నారా?
వారందరికీ ఏం అవగాహన లేదని అనుకుంటున్నారా? అలా చెప్పడం ద్వారా మీరు పౌరుల నుంచి, ప్రజల నుంచి, వివిధ వర్గాలు మీరు బడ్జెట్లో ఏదో వారికి సహాయాన్ని వనగూరుస్తారని చూసినటువంటి వారికి ఏమీ చేయలేనటువంటి నిస్సహాయతనాన్ని బయటపెట్టకుండా ఉండడానికి కోసం జగన్మోహన్ రెడ్డికి తెలియదని చెప్పడం ద్వారా తప్పించుకోవాలని చూస్తున్నారా? ఇది కరెక్ట్ కాదని మనం చేస్తున్నాం. మీ అనుభవం ఉందని మీరు అంటున్నారు. అనుభవం ఉండేటువంటి ముఖ్యమంత్రులు ఈ విధంగా మాట్లాడరు. ప్రధానమైన ప్రతిపక్ష నాయకుడిని ఇలాగా బయట అవమానం చేసి మాట్లాడడం అనేది హర్షించరు. మీ పార్టీ వాళ్ళు మీకు చప్పట్లు కొట్టొచ్చేమో కానీ పౌరులు దీన్ని తప్పించుకుంటున్నావు, అడిగిన విషయాలను ప్రజల తరపున అడుగుతున్నటువంటి ప్రతిపక్షాన్ని, నాయకుడిని మీరు అవమానం చేసే పద్ధతి మాత్రం మీది మంచిది కాదు, మార్చుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మేము అడిగినటువంటి ముఖ్యమైన విషయాల్లో ప్రధానమైనవి చూస్తున్నాం కదండి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నచ్చచెప్పి మీరు పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తారనుకున్నాం. ఏం చేతనంటే క్యాపిటల్ సిటీని నిర్మించడానికి 4 లక్షల కోట్లు అవసరమని మీరు అనేక సందర్భాల్లో చెప్పారు. ఈనాడు మీ మంత్రివర్గ సభ్యులు, మీ పార్టీలో సీనియర్ నాయకులు మీరు ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఒకరోజు సింగపూర్ లాంటి నగరాన్ని నిర్మిస్తామంటున్నారు. ప్రపంచంలోనే అత్యాధునికమైన ఉన్నత శ్రేణి నగరాన్ని తయారు చేస్తామంటున్నారు. ఓకే, మాకేం అభ్యంతరం లేదు. ఈ మాటలకు మీ కార్యక్రమానికి ఎక్కడైనా పొంతనుందా? కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ నగరం నిర్మించడానికి ఏమైనా మీరు డబ్బులు సాధించగలిసినారా? లేదు, మీ బడ్జెట్లో దీనికోసం ఏదైనా మొత్తాన్ని పెట్టగలిసినారా? ఇవి ప్రశ్నిస్తే మీకు అమాయకులుగా కనిపిస్తున్నామా? మాకేమీ అవగాహన లేదని మీరు అనుకుంటున్నారా? ఇవి ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు అవసరమైన విషయాలు కాదు. మీ అనుభవంతో ఈ నగరాన్ని నిర్మించడానికి గొప్పగా కృషి చేస్తారని అందరూ భావించినారు, మీకు అధికారాన్ని ఇచ్చినారు. మేము దాన్ని కాదనడం లేదు. ఏది మీ అనుభవం? మీరు చేస్తున్న చిత్తశుద్ధి, మీరు చేసిన ప్రయత్నం వల్ల జరిగినటువంటి వనగూరినటువంటి మేలు ఎక్కడుంది చెప్పండి. మంచిది, ఈ రాష్ట్ర బడ్జెట్ ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రశ్నించడానికి ఏమున్నది దాంట్లో? ఇది మాకు కాదు చెప్పడం, మా ద్వారా మీరు ప్రజలకు చెప్పండి. మేము అడిగితే ప్రజలకు చెప్పండి. చెప్పడానికి, తప్పించుకోవడానికి ప్రతి సందర్భంలో కూడా తెలియదని చెప్పే మాట మాత్రం పౌరులు దాన్ని హర్షించరు, ప్రజలు దాన్ని హర్షించరు. మీరు తప్పించుకోవడానికి చూస్తున్నారన్నట్టు మీ నిస్సహాయత అర్థమైపోతుంది. ఈ సందర్భం మనం చేస్తున్నాం. లాస్ట్ టైం కూడా మీరు మాట్లాడారు, అప్పుడు కూడా మాలాంటి వాళ్ళం అందరం బాధపడ్డాం. మీరు రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు నేను ఒక హామీ ఇచ్చానని రైతులది దబాయించడానికి ప్రయత్నం చేశారు. కానీ మీరు రాసిన లేఖ రాష్ట్రం విడదీసిన తర్వాతది కాదు, ఎన్నికల సంఘానికి. రాష్ట్రం విడిపోయిన తర్వాత మీ మేనిఫెస్టోలో ఉండేటువంటి ఈ పెద్ద హామీని నెరవేర్చడానికి మీరు రాసిన లేఖ, మీరు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇచ్చిన హామీనో, రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీనో అర్థమవుతుంది. మీరు బయటది లాంటి మాటలతో తప్పించుకోవాలని చూశారు. నేడు అంత అమాయకంగా పౌరులు లేరని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఏది మీ అనుభవం? అనుభవం అంటే అసత్యాలు చెప్పటమా? కాదు కదా. ఇది మానుకోవాలని కోరుతున్నాం. శ్వేతపత్రాలను విడుదల చేశానని, శ్వేతపత్రాల్లో ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని వెనుకున్నటువంటి వ్యూహం మీద ఏదైనా కానీ ఈ దేశంలో ఉండే, ఈ రాష్ట్రంలో ఉండే రికార్డ్ అయినటువంటి స్టాటిస్టిక్స్ ఏవి కూడా ఈ రాష్ట్రం భ్రష్టు పెట్టినట్టుగా లేదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీ మాటల్లోనే ఒక్కొక్క సందర్భంలోనే కాంట్రడిక్షన్ కనిపిస్తుంటది. మీరు మాట్లాడినా, మీ తరఫున మాట్లాడిన మీ మంత్రివర్గ సభ్యులు మాట్లాడినా, మీ స్పోక్స్ పర్సన్స్ మాట్లాడినా ఒకవైపు రాష్ట్రం భ్రష్టు పట్టింది అని అంటారు, రెండో వైపు 10 సంవత్సరాలు సాధించినటువంటి జిఎస్డిపిని చూసినా, లేదు దేశంలో ప్రావర్టీని అంచనా వేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రావర్టీని నిరోధించినటువంటి రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంచనా వేసినప్పుడు ఆ రికార్డును చూసినా,
లేదు విద్యుత్ ఉత్పాదనలో సాధించినటువంటి రికార్డ్ అయినటువంటి ఉత్పాదనలు చూసినా అప్పుడేం చెప్తారంటే గడచిన 10 సంవత్సరాలు మేము చేసినటువంటి ప్రయత్నం వలన ఈ ఫలితాలు సాధ్యమైనాయని చెప్తారు. ఈ ఫలితాలు సాధ్యమైనాయన్నది మీరు అంగీకరిస్తూనే రాష్ట్రం బస్సు పట్టించిందన్న మాట ఎలా సాధ్యమవుతుందో మీరు చెప్పాలని కోరుతున్నా. ఇది దివాళాకోరు మాటలు తప్ప దీన్ని మర్యాద ఉండదు, దీనికి గౌరవం ఉండదు, పౌరులు దీన్ని గమనిస్తుంటారని ప్రధాన రాజకీయ పార్టీ అయిన తెలుగుదేశాన్ని, వారి నాయకుల్ని, వారి మంత్రివర్గ సభ్యుల్ని ఇట్లాంటి మాటలు మానుకోవాలని నేను కోరుతూ ఉన్నా. సెలవు. పేదరిక నిర్మూలన గురించి చెప్తున్నారు. అదే తీసుకుంటే 85% దాటి వైట్ రేషన్ కార్డు. దాని మీద ఏమంటారు? జనాభా కంటే ఎక్కువ ఉన్నాయి వైట్ రేషన్ కార్డు. అంటే 85% లబ్ధిదారులు ఎక్కువ ఉన్నారు. 85% ఉండడాన్ని మీరు పేదరిక నిర్మూలన కింద భావిస్తున్నారు. ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక సంక్షేమ కార్యక్రమాన్ని లిబరల్ గా అందించడం అనేది ఒక యాంగిల్. అది ఈ దేశంలో ఉండే వివిధ రాష్ట్రాల్లో ఉండే పేదరికాన్ని అంచనా వేయడానికి కేంద్రంలో ఏర్పాటు చేసిన సంస్థ ప్రకటించినటువంటి రిజల్ట్స్ మీకు ప్రాతిపదిక అవుతాయి. రెండు వేరు అంశాలు. లిబరల్ గా ఆ రాష్ట్ర ప్రభుత్వ నిధుల్ని బీదవాళ్ళకు పంపిణీ చేసే కార్యక్రమం కొంత లిబరల్ గా ఉంటుండొచ్చు. అంటే లిబరల్ ముసుగుల్లో బిలామరికి చేరింది అనేది ఒక ఉంది కదా. 85% ఉంటుంది దాన్ని మీరు ప్రౌడ్గా చెప్పగలుగుతారా? ఒక కడుపు నిండా ఆహారం పెట్టే కార్యక్రమంలో విస్తృతంగా రాష్ట్రం అంతా ప్రతి గ్రామంలో చౌకగా ఆహారపు ధాన్యాలు అందించే కార్యక్రమం అది పెద్ద మిస్యూజ్ అయిపోయిందని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రాధాన్యత కార్యక్రమాలకు అలాంటి నిధులను ఖర్చు పెట్టాలన్న ఒక అంశాన్ని మనం సమర్థించగలం, కానీ అదేదో మిస్యూజ్ అయ్యిందనేటువంటి మాట మేమైతే అంగీకరించలేం. ఇదే విషయంలో తెలంగాణలో సర్వే జరుగుతాం. గృహ నిర్మాణాలు మొత్తం అంతా బోగస్ అని తెలుసా? సో నేను ఒక రాజకీయ పార్టీకి ఒక రాష్ట్రానికి చెందిన ప్రధాన కార్యదర్శిని. ఇలాంటి విషయాల్ని కొద్దిగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన విషయాలు అవి కొద్దిగా విస్తృతమైన ఇతరులు మాట్లాడతారు. అది నేను ఇంకా ఆ డెప్త్ లో పోయి స్టడీ చేయాలి. అది స్టడీ చేసిన తర్వాత సందర్భం వచ్చినప్పుడు మా పార్టీ తరఫు నుంచి రియాక్ట్ అవ్వాల్సినటువంటి సందర్భం ఉంటే తప్పకుండా రియాక్ట్ అవుతారు.